ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చి మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, మా కుటుంబంలో ఎప్పుడు గొడవలు, మా కుటుంబంలో ఎప్పుడు తగాదలు, మా కుటుంబంలో ఎప్పుడు కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఉంటాయి అని చెప్తా ఉంటారు. ఎందుకుండవు? నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఎప్పుడైతే నీ ఇంటి లోపల ఉంటాయో అవి ఏదో ఒక రోజు తొలగిపోతాయి, ఏదో ఒక సందర్భంలో సద్దుమణుగుతాయి. కానీ నువ్వేం చేస్తావో తెలుసా? ఎవడో బయట ఉన్నటువంటి మరొక వ్యక్తిని ఇంట్లోకి తీసుకొస్తావు. నీ కుటుంబంతో సంబంధం లేనటువంటి మరొక వ్యక్తిని తీసుకొచ్చి నీ కుటుంబంలో కూర్చోబెడతావు. నీ కుటుంబంలో మనుషుల మీదనే నువ్వు కంప్లైంట్లు ఇస్తావు. నీ కుటుంబంలో నీ భార్య గురించి, భర్త గురించి, పిల్లల గురించి, ఇంకా మీ బంధువుల గురించి అనేకమైనటువంటి చెడు మాటలన్నీ కూడా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. వాళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పులని, నీకు కడుపులో దాచిపెట్టుకున్నటువంటి కోపం అంతా కూడా వెళ్ళగక్కుతావు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు బయట తిరిగి 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 ఎక్కడ పొద్దుపోక, నీ ఇంట్లో అయితే టైంకి అన్నం పెడతామని, నీ ఇంట్లో అయితే నీ ముచ్చట్లు వింటున్నందుకు, నువ్వు ఇస్తున్నటువంటి కంప్లైంట్లు విని నిన్ను సమర్థిస్తున్నందుకు వాళ్ళకి మంచి చేస్తావు, మేలు చేస్తావు అని చెప్పి ఎప్పుడు నీ ఇంట్లోనే పడి ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ మేపుతూ, అలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు అన్ని రకాలుగా సహకరిస్తూ, వాళ్ళకి డబ్బులు ఇస్తూ, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ, నీవే అనవసరంగా నీ కుటుంబ సభ్యుల పరువు తీసుకుంటున్నావు, నీ కుటుంబ పరువు నువ్వే తీసుకుంటున్నావు. అలాంటి మూడొక వ్యక్తి నీ కుటుంబానికి సంబంధించిన వాడు కాదు, నీ స్నేహితుడు కాదు, నీ బంధువు కాదు, కానీ నువ్వు చెప్తున్నటువంటి కంప్లైంట్లు విని నీ కుటుంబ సభ్యులను వాడు కూడా తిట్టడం స్టార్ట్ చేస్తాడు. నీ తమ్ముడు, అక్కో ఎవరైనా కావచ్చు, కానీ ఎవడో బయట వ్యక్తి తిడుతుంటే నువ్వు సంతోషిస్తూ ఉంటావు. ఏమంటావు దాన్ని? రాక్షస ఆనందం కాదా? ఇది దేవుడి పద్ధతేనా? ఇది దేవుడి క్రమమేనా? దేవుడు ఏం చెప్తున్నాడు? కుటుంబము క్రీస్తు వాక్యం మీద కట్టుకోవాలా, యేసుక్రీస్తు ప్రభు వారి కృపతో కుటుంబాన్ని కట్టుకోవాలా. అలాంటి కుటుంబాలను చూసి అపవాదిగాడు ఏదో ఒక విధంగా పడేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆడికి దొరికిపోయావు నువ్వు. మూడొక వ్యక్తి రూపంలో అపవాదిగా రాగానే నువ్వు తలుపు తెరిచి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి నీ కుటుంబ సభ్యుల మీదనే నువ్వు అధికారాన్ని ఇచ్చి, నీ పిల్లల మీదనే వాడికి పెత్తనం ఇచ్చి, వాడు తిడుతుంటే, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నువ్వు సంతోషిస్తూ ఉన్నావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నీ కుటుంబానికి నువ్వే నష్టం చేస్తున్నావు. నీలాంటి వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నావు, క్రైస్తవురాలు అని చెప్పుకుంటున్నావు, దేవుని వాక్యాన్ని పట్టుకొని, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నావు. అనేకుల ఎదుట పలానా వ్యక్తి ఎవరు అంటే వాళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు, వారు క్రైస్తవులు అని చెప్తున్నారు. కానీ నువ్వేమో ఒక అన్యులైనటువంటి లోకంలో తిరిగేటువంటి వ్యక్తులను తీసుకొచ్చి నీ ఇంట్లో కూర్చోబెట్టి నీ కుటుంబ రహస్యాలన్నీ వాళ్ళకు చెప్తా ఉన్నావు. వాళ్ళు తీసుకెళ్లి బయట అంతా కూడా ప్రచారం చేస్తూ ఉంటారు నీ కుటుంబం గురించి. కొంచెం ఆలోచించాలి కదా. వాక్యం తెలిసినప్పుడు కొంచెం వివేకంతో ప్రవర్తించాలి కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు తగ్గింపు స్వభావం ఉండాలి కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు తన సహోదరుని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే వాడు అబద్ధికుడు, వాడు క్రైస్తవుడు కాదు అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పటికైనా మీ కుటుంబాల గురించి ఎవరికైనా చెడుగా చెప్తున్నారేమో, కుటుంబాలను బయటేసుకుంటున్నారేమో. ఒకవేళ కుటుంబంలో సమస్యలు ఉంటే మోకరించండి. కుటుంబంలో సమస్యలు ఉంటే దేవుణ్ణి సేవకుడి దగ్గర తీసుకొచ్చి మాట్లాడండి, సెట్ చేసుకోవాలా. అంతేగాని బయట ఎవరో రోడ్డున పోయే వాళ్ళు, దారిన పోయే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి మీ కుటుంబం మీద అధికారం ఇచ్చి, పెత్తనం ఇచ్చి కూర్చోబెడితే, పేనుకు పెత్తనం ఇస్తే ఏమైంది? నెత్తంతా గొరిగిందని ఒక సామెత ఉంటుంది. అలా అయిపోద్ది నీ కుటుంబం. ఇక ఎవడో మిగలడు. నీ కుటుంబానికి బయట సమాజంలో కానీ, దేవుని సంఘంలో కానీ ఏమాత్రం విలువ ఉండదు, ఏమాత్రం గౌరవం ఉండదు. ఉన్న గౌరవాన్ని కాపాడుకో. దేవుని దగ్గర ప్రాధేయపడు. ప్రభు కాళ్ళ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు. ప్రభువా, నేను పొరపాటును చేసి మాట్లాడానేమో, ప్రభువా నేను తప్పు మాట్లాడానేమో, ప్రభువా ఇది సరైనటువంటి పద్ధతి కాదేమో, నీ దైవికమైన క్రమానికి విరుద్ధంగా వ్యవహరించానేమో, నువ్వు క్షమించు తండ్రి అని ప్రభు పాదాలు పట్టుకో. నీ కుటుంబాన్ని ప్రభు మళ్ళా కడతాడు. దేవునికి మహిమ కలుగును గాక.